అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. ఈరోజు ఒక వెరీ ఎక్సైటింగ్ థింగ్ మీ అందరికీ చూపెట్టబోతున్నా అండ్ నేను కూడా తెలుసుకోబోతున్నా. అండ్ దానికోసం మనం ఈరోజు హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో బెంగళూరు వెళ్తున్నాం. అండ్ లైఫ్లో ఫస్ట్ టైం నాతో పాటు నా కెమెరామ్యాన్ కూడా ఫ్లైట్ ఎక్కుతుంది. కమ్ హియర్ శ్వేత. చాలా రోజుల తర్వాత మళ్ళీ నా ఎంబడి కలిసి ఈరోజు నాతో పాటు ప్రయాణిస్తుంది. ఐ ఆల్వేస్ లైక్ ఎప్పుడైనా సరే ఎప్పుడు అవకాశం దొరికినా మా ఇద్దరం కలిసి ట్రావెల్ చేయాలని ఉంటుంది. కానీ చాలా రోజుల నుంచి మాకు ఆ అవకాశం దొరుకుతలేదు. ఎందుకంటే క్యాండీ పెరుగుతుంది, క్యాండీ స్కూల్ ఉంది, క్యాండీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మిగతా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ శ్వేత తీసుకుంది. హ్యాట్స్ ఆఫ్ శ్వేతకి. శ్వేత అంటే వైఫ్ అన్నప్పుడు మన లోపల సగం అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో అంటే మన లైఫ్లో 90% బాధ్యతలు వైఫ్ తీసేసుకుంటారు. వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. సో హౌ డూ యూ ఫీల్? లైక్ ఇప్పుడు ఎక్సైట్మెంట్ ఉంది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా అనేది, అది కూడా మన బెటర్ ఆపుతుంటే ఇంకేముంటుంది చెప్పు. సో వెరీ ఎక్సైట్. సో ఇదే మన క్యాబ్. చలో గెట్ ఇన్ సైడ్. చలో భయ్యా, సారీ తో లేట్ గా. ఏం లేదు చేతిలో, ఎంత బాగుంది కదా. ఫస్ట్ టైం ఒకటే కెమెరా తీసుకొని పోతున్నాం. ఇట్స్ మోర్ ఈజియర్ దెన్ పేయింగ్ ద గూగుల్ పే ఆర్ పేటిఎం. ఎప్పుడైనా వచ్చినా లోపలికి? ఈడికి లేదు, దీని లోపలికి ఎప్పుడైనా వచ్చినా? జిందగీలో ఫస్ట్ టైం వచ్చినాను. థ్యాంక్స్ చెప్పు నాకు. సో ఎప్పుడు ఫ్యాంటసీ ఉండే ట్రావెల్ చేయాలి అని, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఫస్ట్ ఎక్కాలని నాకు. అండ్ పాస్పోర్ట్ ఇప్పించుకొని ఆల్రెడీ 15 years అయిపోతుంది, ఇంకా దానిలో స్టాంప్ లేదు. బట్ నీతో ట్రావెల్ చేయాలని ఇలా రాసింది అండ్ నీతో పాటు ఇవాళ నేను ఫస్ట్ 2 సార్లు ఎక్కుతున్నా ఫ్లైట్. చలో దాదా సెక్యూరిటీ చెక్. ఈసారి మా సెక్యూరిటీ చెక్ చాలా చిన్నగా ఉంది, ఏం లేదు దీనిలో, జస్ట్ కెమెరా అంతే. శ్వేత ఇట్లుంటుంది సెక్యూరిటీ చెక్. డిజియాత్రి స్కాన్ చేసిన తర్వాత బోర్డింగ్ పాస్ అడగకుండానే, డిజియాత్రి స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ బోర్డింగ్ పాస్ అడుగుతారు. సో డిజియాత్రి ఉంటే లాభం ఏంది? మనం సెక్యూరిటీ చెక్ ఇన్లో ఫోన్ లగేజ్ అంతా వేసిన తర్వాత ఫోన్ తీసుకొచ్చి బోర్డింగ్ పాస్ ఎట్లా చూపిస్తాం? చూపెట్టలేం కదా. కానీ ఎక్స్ప్రెస్ ఉండే, కానీ ఎక్స్ప్రెస్ స్లో అయిపోయింది. సో ఇప్పుడు మా ముందు నా ఫస్ట్ టాస్క్ ఏంటంటే మన గేట్ ఫైండ్ అవుట్ చేయాలి. మన ఫ్లైట్ అది ఉంటుంది అక్కడ, గేట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇదేమో నార్మల్. ఇలా మన ఫ్లైట్ చెక్ చేసుకోవాలి అండ్ గేట్ నెంబర్ చెక్ చేసుకోవాలి, ముంగడికి ప్రొసీడ్ కావాలి. అది గేట్ నెంబర్ 20. సో కరెంట్లీ టైం 10:18 అవుతుంది అండ్ మనం సక్సెస్ఫుల్లీ కర్ణాటక బెంగళూరు రీచ్ అయిపోయినాం. అండ్ ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లాంచ్ ఉంది. ఆ ఈవెంట్ కోసం వచ్చినాం. ఐ థింక్ స్టార్టింగ్లో చెప్పినా అనుకుంటా. ఇక్కడ నుంచి మళ్ళీ మన క్యాబ్ ఉంటుంది, క్యాబ్ తీసుకొని స్ట్రైట్గా లాంచ్ ఈవెంట్ దగ్గరికి వెళ్దాం. వెర్ ఇస్ ఎగ్జిట్? దిస్ సైడ్. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్? నేనైతే కిటికీ వ్యూ అస్సలు విడవలే. విండో వ్యూ బాగుండే, చాలా మంచి వ్యూ ఉండే. అండ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ ఇంకా ల్యాండింగ్ అప్పుడు ఒకటి జరుగుంటుంది చూడు, బాగుండే. అండ్ ఐస్ అండ్ ఇయర్స్ మీద ఓపెన్ క్లోజ్ ఆట ఆడుతూ ఉంటుంది. లైక్ మనం లదాఖ్ వెళ్ళినప్పుడు యాటిట్యూడ్ గెయిన్ అయినప్పుడు ఎట్లయితే ఇయర్స్ క్లోజ్ అయితే మళ్ళీ ఓపెన్ అవుతాయి కదా. కానీ అక్కడ ఆక్సిజన్ ఉండదు, ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు ఫ్లైట్లో. సో అప్పుడు ఇయర్ డ్రమ్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. చలో మనం మన క్యాబ్ వెయిట్ చేస్తుంది, బయట వెళ్దాం. అండ్ శ్వేత కూడా బాగా ఎంజాయ్ చేసింది ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. చలో మన క్యాబ్ కూడా వచ్చేసింది. కంఫర్టబుల్. సో మనతో పాటు మన హైదరాబాద్ నుంచి ఇంకా వేరే బ్లాగర్స్ కూడా వచ్చారు, వాళ్ళని కూడా కల్పిస్తా. ఒకసారి మనం ఈవెంట్ దగ్గరికి వెళ్ళింది. వెనకాల ఉన్నాడు ప్రకాష్. హాయ్ ప్రకాష్, హౌ ఆర్ యూ? సో లాంగ్. హాయ్ డీరోనా, బాగున్నా? హాయ్ విజయ్, హౌ యూ? గుడ్ యాజ్ ఆల్వేస్. నైస్. సో తీరిగ్గా అందరినీ కలిసాం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత. కరెంట్లీ అయితే బెంగళూరు ట్రాఫిక్ని కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడికి రీచ్ కావడానికి మేము ఈరోజు 600 kilometers ట్రావెల్ చేసినాం. పొద్దున మా జర్నీ ఇప్పుడు 6 గంటలకు స్టార్ట్ అయితే
మధ్యాహ్నం 12:25 అవుతుంది టైం. అండ్ ఫైనల్లీ మనం రీచ్ అయినాం మన లొకేషన్కి. అండ్ మనం ఇక్కడ ఓలా కోసం వచ్చినాం. దేనికోసం ఏందన్నది ఒకసారి డీటెయిల్గా చెప్తే ఇక్కడ కనిపిస్తుంది కదా లైట్. సో ఓలా మూవ్ OS 4 లాంచ్ కోసం వచ్చినాం అనమాట మనం. సో మనం దీనికోసమే వచ్చినాం ఇంత దూరం, ఓలా మూవ్ OS 4 లాంచ్ కోసం. చాలా రోజుల తర్వాత ఆఫీస్లో పోతున్న ఫీలింగ్ ఉంది, ఐడి కార్డ్ అన్నీ వేసుకుని. సో లెట్స్ గో. సో స్కూటర్లో కొన్ని ఫ్యాన్సీ ఫీచర్స్ ఉండడమే చాలా గ్రేట్. అండ్ అది కాకుండా స్కూటర్లో ఒక OS ఉండి అండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండి దానికి అప్గ్రేడ్స్ రావడం ఇంకా కూల్. సో ఓలా S1 Pro ఆల్రెడీ ఇప్పుడు మూవ్ OS 3 పైన నడుస్తుంది. దానిలో ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ చాలా అట్రాక్టివ్ ఉన్నాయి. అవి కాకుండా మూవ్ OS 4లో ఇంకా అట్రాక్టివ్ ఫీచర్స్ యాడ్ చేసిండు, ఇంకా యూజర్ ఫ్రెండ్లీ. అంటే ఈ OS ఏదైతే ఉంటుందో కస్టమర్స్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో అది యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి, చాలా ఈజీగా ఉండాలి యాక్సెస్ చేయడానికి. సో అంత ఈజీగా మూవ్ OS 4ని కూడా లాంచ్ చేసారు. దీనిలో చాలా అట్రాక్టివ్ ఫీచర్స్ ఉన్నాయి. స్కూటర్ మీకు నడిపించడమే కాదు, స్కూటర్ని ఆపరేట్ చేయడం కూడా ఫన్ అని చెప్పి అనిపిస్తుంది. దట్స్ మై గ్యారంటీ. అండ్ అంటే ఓలా ఎప్పుడైతే లాంచ్ అయిందో అప్పటి నుంచి ఒక రెవల్యూషన్ అనేది జనరేట్ చేసింది. అండ్ ఈ ఓలా మూవ్ OS 4తో కూడా ఆ రెవల్యూషన్ని కంటిన్యూ చేస్తుంది, ఇంకా ముందుకెళ్తా అని చెప్పి నేను బిలీవ్ చేస్తున్నా. నేను ఓలా యూజ్ చేస్తున్నా అని చెప్పట్లేదు, ఈ ఈవెంట్కి వీళ్ళని ఇన్వైట్ చేశారు కాబట్టి నేను దీని గురించి పెద్దగా చెప్పట్లేదు. పర్సనల్లీ నాకు చాలా నచ్చింది. అండ్ ఈ ఓలా అప్డేట్ గురించి మాట్లాడుతుంటే మూవ్ OS 4 ఏ స్కూటర్స్లో వస్తుంది అంటే ఫస్ట్ జనరేషన్లో వస్తుంది. అండ్ బ్యాచ్ వైజ్ రిలీజ్ చేస్తారు. January 25th వరకు ఓలా S1 Proలో ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత ఓలా S1 Pro సెకండ్ జనరేషన్, ఫస్ట్ జనరేషన్ వస్తుంది. దాని తర్వాత ఓలా S1 Air ఏదైతే ఉందో దాంట్లో కూడా వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు ఇక్కడ నేను తెలుసుకున్నది ఏంటంటే ఓలా S1 X Plus ఏదైతే డిజిటల్ LCD డిస్ప్లేతో వస్తుందో దాంట్లో కూడా మూవ్ OS 4 అవైలబుల్ చేస్తారంట. అండ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అన్నీ యాడ్ అయినది ఇలా, లైక్ టర్న్ బై ఇండికేటర్స్ ఆటోమేటిక్గా ఆఫ్ కావడము, గూగుల్ మ్యాప్స్ మన ఫోన్ నుంచి అక్కడికి స్విచ్ చేసుకోవడము, డిఫరెంట్ నావిగేషన్, డిఫరెంట్ విడ్జెట్స్ అక్కడ పెట్టుకోవడం. సో మనం ఒకసారి స్కూటర్ దగ్గరికి వెళ్దాం, వెళ్ళి డీటెయిల్గా ఏమేమి మోడ్స్ యాడ్ అయినాయి అన్నది మీకు ఇన్ డీటెయిల్ చెప్తా. మూవ్ OS 4 ఎక్స్క్లూజివ్గా ఇక్కడ బెంగళూరులో లాంచ్ చేసారు ఈరోజు. అసలు ఒక స్కూటర్లో ఎలాంటి ఫీచర్స్ ఉండాలి, స్కూటర్లో అసలు రిక్వైర్మెంట్ ఏంటి, అసలు స్కూటర్లో మనకి ఏం కావాలి, యాక్చువల్గా ఒక స్కూటర్లో ఏదైతే కావాలో దానికి మించి ఈ స్కూటర్లు ఉన్నాయి. ఓలా S1 Pro, ఓలా S1 సెకండ్ జనరేషన్. యాక్చువల్గా ఓలా S1 Pro నా దగ్గర ఉంది, నేను చాలా నుంచి యూజ్ చేస్తున్నాను. సో కరెంట్లీ మనం అంటే ఒక స్కూటర్ మనం ఓన్ చేసుకుంటే దాని అట్రాక్టివ్ TFT డిస్ప్లే చూసి అరే ఇన్ని ఫీచర్స్ ఎంత బాగున్నాయి కదా, అన్నీ యాక్సెస్ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కానీ అనిపిస్తుంది. సో మెయిన్లీ ఈ స్కూటర్లో అంటే మూవ్ OS 4లో చాలా అప్డేట్స్ వచ్చినాయి, కానీ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన ఫీచర్ దీన్ని సెక్యూరిటీ వైజ్. దీనిలో జియో ఫెన్సింగ్ సెట్ చేయొచ్చు, స్కూటర్ లైవ్ లొకేషన్ ఎక్కడుందని మనం ట్రాక్ చేయొచ్చు, స్కూటర్ మోడ్స్ ఏవి చేంజ్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఇది ఎవరికైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఇస్తున్నాం అండ్ మనం వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పినాం ఓన్లీ నార్మల్ మోడ్లో నడిపి అని చెప్పి, మోడ్స్ కానీ హైపర్లో కానీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ టైంలో మనం మోడ్స్ని కూడా రిస్ట్రిక్ట్ చేయొచ్చు ఇట్లా. సో మనం ఏదైతే మోడ్లు ఇస్తామో అంతే సేఫ్గా వాళ్ళు నడిపించి అంతే సేఫ్గా ఇంటికి తీసుకొస్తారు. ఇన్ కేసు ఎవరైనా స్కూటర్ ఎక్కడికైనా తీసుకెళ్ళారు, ఒక లొకేషన్ చెప్పి ఇంకో లొకేషన్కి తీసుకెళ్తే మనం మన ఫోన్లో నుంచి ఆ లొకేషన్ కూడా ట్రాక్ చేయొచ్చు. ఇది నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే దీనిలో ఆల్రెడీ మ్యాప్స్ ఫీచర్ ఉంటుంది, నావిగేషన్ ఫీచర్. కానీ ఆ నావిగేషన్లో ఒకవేళ ఒక ఫ్రెండ్ ఎవరైనా లొకేషన్ పంపిస్తే ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ సర్చ్ చేయడానికి అప్పుడప్పుడు కష్టమవుతుంది. కానీ ఈసారి మాత్రం డైరెక్ట్ ఆ లొకేషన్ని మనం దీనిలోకి పుష్ చేసుకోవచ్చు. మరి మనం స్కూటర్ని ఇంకా ఈజీగా యాక్సెస్ చేయడానికి దీంట్లో మనం విడ్జెట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. లైక్ మన ఫోన్ స్క్రీన్లో విడ్జెట్స్ ఉంటాయి, మనం 1 క్లిక్లో బండిని అన్లాక్ చేయొచ్చు, 1 క్లిక్లో మనం బండిని లాక్ చేయొచ్చు. మనం ఎంత పెట్రోల్ సేవ్ చేసినాం, ఎన్ని డబ్బులు సేవ్ చేసినాం, రేంజ్ ఏంది, సో అవన్నీ ఇంకా మల్టిపుల్ వేస్లో దాన్ని అప్గ్రేడ్ చేసారు. సో మీరు ఒకవేళ ఓలా సర్వీస్ సెంటర్ మీ దగ్గర ఏమైనా ఉంటే, ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్ దగ్గర ఏమైనా ఉంటే మీరు వెళ్ళి చెక్ చేయవచ్చు అక్కడ. ఒకవేళ ఎవరైనా ఓలా యూజ్ చేస్తే ఈ ఫీచర్ గురించి ఆల్రెడీ వాళ్ళందరికీ తెలుసు. దీనిలో 4 మూడ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వింటేజ్, ఒకటేమో ఎక్లిప్స్ అండ్ ఇంకోటి బోల్ట్. సో ఈ 4 థీమ్స్ గురించి అయితే తెలుసు. ఇది కాకుండా దీనిలో ఒక కొత్త ఫీచర్ యాడ్ చేసారు, అదే కేర్. సో ఇక్కడ చూడొచ్చు కేర్ అని చెప్పి. మనం దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇంతకుముందుగా స్క్రీన్ పైన చాలా లిమిటెడ్ విడ్జెట్స్ అనేవి ఉంటుండే. లైక్ ఇక్కడ చూస్తారు కదా, కిలోమీటర్స్ మనం ఇప్పటిదాకా ఎంత నడిపించినాం, 4 కిలోమీటర్స్ ఆల్ టైమ్, అండ్ ఇది దిస్ ట్రిప్ అంటే ఈ ట్రిప్లో మనం ఎంత నడిపించినాం అన్నది.
ఇది చాలా యూస్ఫుల్. అంటే మార్నింగ్ నుంచి మనం ఎన్ని కిలోమీటర్స్ నడిపించాం అన్నది ఇక్కడ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేస్తే ఇంకొన్ని ఫీచర్స్ యాడ్ చేసారు ఇక్కడ. అప్ స్వైప్ చేస్తే ఓకే, అప్ స్వైప్ చేస్తే మనకి మై ట్రిప్ అంటే ఈ కరెంట్ ట్రిప్ మనం ఎంత తిరిగినా మనకు తెలుస్తుంది. మళ్ళీ అప్ స్వైప్ చేస్తే 116 grams CO2 అవాయిడెడ్. CO2 ఎంత అవాయిడ్ చేసినా మనకు తెలుస్తుంది. మళ్ళీ మనం స్వైప్ అప్ చేస్తే ఇప్పటిదాకా మనం ఎన్ని డబ్బులు సేవ్ చేసినాం అన్నది ఇక్కడ చూపిస్తుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ చూడండి పవర్, మనం బండి నడిపించేటప్పుడు పవర్ అనేది ఎంత కన్స్యూమ్ అవుతుంది అండ్ లైక్ టార్క్ బిఎస్పీ అయితే ఉంటుందో అది ఇక్కడ చూపిస్తుంది. అండ్ దాని తర్వాత టార్క్. సో కరెంట్లీ లైవ్ టార్క్ మన బండిలో ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అన్నది ఇక్కడ కనిపిస్తుంది. అదే కాకుండా ఇక్కడ కూడా లాంగ్ ప్రెస్ చేస్తే ఈ ఫీచర్స్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతాయి. లైక్ మై ట్రిప్, ఎన్ని డబ్బులు సేవ్ చేసినాం, ఎంత టార్క్, ఎంత పవర్ యూజ్ చేస్తున్నాం, ఎంత టార్క్ యూజ్ చేస్తున్నాం అన్నది. అదే కాకుండా మనం ఇక్కడ నుంచి మ్యూజిక్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి స్వైప్ అప్ చేస్తే మెయిన్ మెన్యూలోకి వెళ్తాం. సో ఇదేమో మన నావిగేషన్ సిస్టమ్, మొత్తం అంతా బ్రీఫ్ ఉంది. ఇక్కడ ఫేవరెట్స్ ఉన్నాయి, రీసెంట్ ఉంది, రిసీవ్డ్ ఉంది. రిసీవ్డ్ బేసిక్గా మనము మన యాప్ నుంచి ఎప్పుడైతే దీనికి పుష్ లొకేషన్ పంపిస్తామో అది ఇక్కడ రిసీవ్డ్లో వస్తుంది. అది కాకుండా ఇక్కడ చూడండి ఒక స్మార్ట్ ఫోన్లో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో లైక్ బ్రైట్నెస్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచే, మూడ్ది సౌండ్ మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత. వైఫై ఉంది, బ్లూటూత్ ఆన్ ఆఫ్ ఉంది, డార్క్ మోడ్ ఉంది, ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు ఆల్ సెట్టింగ్స్లో కూడా మనకి ఇంతకుముందు దాకా ఇక్కడ చూడొచ్చు యాక్సెస్ కంట్రోల్, ఇక్కడ జియో ఫెన్సింగ్ యాడ్ చేసారు. సో జియో ఫెన్సింగ్ మనం రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు, ఎంత ఏ ప్లేస్ దాకా వెళ్ళొచ్చు, ఏ ప్లేస్ దాకా రిస్ట్రిక్ట్ చేయాలన్నది. అండ్ ఇక్కడ ఇంకో 2 ఫీచర్స్ యాడ్ చేసారు సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో. ట్యాంపర్ డిటెక్షన్, ఫాల్ట్ డిటెక్షన్. బండి ఒకవేళ కింద పడిపోయినా సరే మనకు డైరెక్ట్గా అలర్ట్ వచ్చేస్తుంది. అండ్ బండి ఒకరు ఏమైనా ట్యాంపర్ చేసినా సరే మన ఫోన్కి SMS అలర్ట్ కూడా వస్తుంది. మళ్ళీ ఒకసారి హాయ్. యాక్చువల్గా దిస్ ఇస్ బికమింగ్ టూ ఫార్మల్. చాలా తెలుగు చెప్దామా? పర్లేదు, చాలా ఫార్మల్ అయిపోతుంది కానీ ఇది సెకండ్ టైం మనం కలవడం. ఫస్ట్ టైం ట్రాన్స్ రూమ్ లో కలిసాం. ఎగ్జాక్ట్లీ. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మనం వచ్చాను, అదొక చిన్న ఉంటుంది, ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి మనం ఒకరిని చూసి ఇన్ఫ్లుయెన్సర్ మ్యాచింగ్. సో యాక్చువల్గా మాట్లాడడం చాలా ఉంది, కాకపోతే వ్లాగ్ కాకుండా పర్సనల్గా ఎప్పుడైనా కలిసి ఎక్కడైనా కూర్చొని కాఫీ తాగకుండా ఇఫ్ యూ హ్యావ్ దట్ లాంగ్ కన్వర్సేషన్, అలాంటి కన్వర్సేషన్ చేయాలని ఉంది మీతో. బట్ ఐ డోంట్ నో హౌ ఎట్లా అప్రోచ్ కావాలి, ఎట్లా కావాలి ఎగ్జాక్ట్లీ. తినడానికి వెళ్తుంటే దాదా మాట్లాడదాం వచ్చిన ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తినడానికి కూడా వెళ్తున్నాడు, ఆపేసేసి హైదరాబాద్ కదా ఉండేది. చెప్పు, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయాలి, నా నంబర్ తీసుకో. ఓ దట్స్ గ్రేట్. లైక్ లాస్ట్ టైం కూడా నేను నెంబర్ అడగాలి, బికాజ్ నేను తెలియదు కదా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం. టేక్ మై నంబర్, కాల్ మీ ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు, లెట్స్ సిట్ డౌన్ అండ్ టాక్. దట్ వుడ్ బి వండర్ఫుల్. బట్ లైక్ ఓకే, మనం ఇప్పుడు యాక్చువల్గా లుక్ ఎట్ మీ, started from the scratch. చిన్న పాడ్కాస్ట్ అవుతుంది ఇక్కడ. started from somewhere. ఇప్పుడు శ్రీమాన్ నార్మల్ గా పోతుండే ఈవెంట్స్ కి, వావ్ మస్తుంది కదా శ్రీమాన్ బ్రో, అక్కడికి పోయినా BMW పోయినా, అడిగి పోయినా, ఇడికి పోయినా అని చెప్పి టుడే వీఆర్ హియర్ టుగెదర్. ఫీలింగ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ, షేరింగ్ ద సేమ్ స్పేస్. నాకు మస్తు అనిపిస్తుంది యాక్చువల్గా. వెరీ గుడ్. సో కీప్ గోయింగ్, లైక్ ఐ ఆల్వేస్ సెడ్, కీప్ గోయింగ్. You love doing this, just keep doing it. Yes, thanks so much. Results will come automatically. Exactly. అంటే నేను కూడా అదే ఫండ్ ఫాలో అవుతా, లైక్ డోంట్ లుక్ ఎట్ ద నంబర్స్, never కీప్ గోయింగ్. లైక్ ఏదైతే మనకి ఇష్టం ఉంటుందో మనం చేసుకుంటే you're happy, that's the most important thing. ఎగ్జాక్ట్లీ. సో వాట్ యూ ఫీల్ లైక్ ఇప్పుడు అంటే ఓలా నడిపిస్తున్నారా మీరు ఎంతకుముందు? Yeah, why not? సో డిడ్ యూ ఎక్స్పీరియన్స్ మూవ్ OS 3? అంటే ఇది నడిపిలేదు కాబట్టి we can't compare, but my friend ని నడిపించినప్పుడు one thing I did not like was the OS. బైక్ అంతా బాగానే ఉంటుంది, స్కూటర్ ఇస్ గుడ్, పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్, బట్ OS ఎప్పుడు డిసప్పాయింటింగ్ ఉండేది. దిస్ వన్ ఫీల్స్ గుడ్ టు సీ, అట్లీస్ట్ UI UX వైస్ యూటిలైజ్ చేసినప్పుడు తెలుస్తుంది ఇంకా ప్రాబ్లం. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బికాజ్ లైక్ నా దగ్గర ఐ పర్సనలీ ఓన్ ఓలా S1 Pro ఫస్ట్ జనరేషన్. ఇట్ ఈస్ గుడ్, ప్రిటీ గుడ్. లైక్ స్కూటర్ అవుతుంది, అది మస్తు ఉంది. కానీ OS ఆల్సో గుడ్. లైక్ ఈ టైంలో ఈ జనరేషన్లో అన్ని ఫీచర్స్ అనేది చాలా ఎక్కువైపోయిన ఫీచర్. అండ్ దాంతోపాటు ఇప్పుడు OS అయిపోతుంది క్రేజీ. సో దట్ శ్రీమాన్, సో అఫీషియల్గా శ్రీమాన్ని ఒక క్వశ్చన్ అడుగుదామని చెప్పి అనుకుంటున్నా. దట్స్ లైక్ మేబీ నేను పర్సనల్ అడగొచ్చు, బట్ లైక్ ఇప్పుడు ఛాన్స్ దొరికింది కాబట్టి. సో అంటే చాలా రోజుల నుంచి నాకు ఉండే రైడ్ చేయాలి అని చెప్పి. సో మేబీ ఇస్ దర్ ఇస్ ఎనీ ఛాన్స్ మన ఇద్దరం కలిసి రైడ్ చేసేలాగా? నా బండి అప్పటి వరకు ఉంటే Right. You're selling it. I'm thinking, but not 100% sure. Right. Just kidding. We can ride. What is there? Yeah. నువ్వు చాలా మరి నన్ను అట్లా పెట్టుకొని ఆలోచిస్తున్నావు, అదే సీన్ లేదు. అట్లేం లేదు, బట్ స్టిల్ లైక్ బికాజ్ లైక్ యు ఆర్ బిజీ ఇన్ యువర్ లైఫ్ and like getting into something. But maybe once in a while, like Saturdays or Sundays, I'm free. Morning breakfast ready అని చేయొచ్చు. ఒకటి ప్లాన్ చేసాం. Yeah, we'll do it. For sure. So whenever you are free and I'm free together, let's go for a small ride. Perfect. I would love to do that. ఒకసారి శ్రీమాన్ కొటారు స్టైల్లో మనం ఆ బ్లాగ్ వినుకుంటూ వెనకాల ఒక లైన్లో ఫాలో చేసుకుంటూ వెళ్ళడం, ఐల్ బి వెరీ హ్యాపీ. సో అఫీషియల్గా వెరీ సూన్ ఐ గెస్ ఐల్ అప్రోచ్
ఒకసారి Sure, sure. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ Thank you టైం. so much. ఆకలేస్తుంది Lovely పోయి. meeting you again. So guys, that was all about Ola Move OS 4. సో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్, చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అన్ని స్కూటర్లో యాడ్ అయినాయి. అండ్ ఇప్పటిదాకా మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయకపోతే డెఫినెట్లీ మీరు ఒకసారి ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్కి వెళ్ళి ఈ ఫీచర్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి నేను నా పర్సనల్గా రికమెండ్ చేస్తున్నా. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. విత్ అ గుడ్ నోట్ శ్రీమాంత్తో కూడా కలిసిన నేను. ఈజ్ సచ్ ఎ వెరీ నైస్ పర్సన్ అండ్ నాకు ఇన్స్పిరేషన్ కూడా. లైక్ చాలా రోజుల నుంచి చాలా వీడియోస్ నేను చూసిన అంటే బిగినింగ్ స్టేజ్లో. సో ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ మళ్ళీ అతన్ని కలవడం అండ్ లైక్ అతనితో పాటు సేమ్ స్పేస్ షేర్ చేసుకోవడం. అండ్ ఇట్ ఆల్ హ్యాపెండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ లవ్, ట్రస్ట్ అండ్ ఎవ్రీథింగ్. మీ అన్కండిషనల్ లవ్ వల్లనే, మీ ప్రేమ వల్లనే నేను ఇప్పుడు ఇలాంటి స్టేజ్లో నిలబడి అందరినీ కలవగలుగుతున్నా. అందరితో పాటు లైక్ నేను కూడా తలెత్తుకొని చెప్పుకోగలుగుతున్నా రైడ్ విత్ విజయ్ అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో గైస్, హోప్ఫుల్లీ ఈ వీడియో అంతా మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.